గేదెల రాజు కాకినాడ తాలూకా 2 అవర్స్ రన్ టైం. ఒకసారి ట్రై చేయొచ్చు. స్టోరీ ఏంటంటే కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ ని రౌడీయిజం తో శాసిస్తున్న భగవాన్ రాజు అలియాస్ గేదెల రాజు. తన మాటకు ఎదురులేదు. అలా ఉన్న తనని ఎవరో తెలియని ఒక వ్యక్తి మర్డర్ చేసి వెళ్లిపోతాడు. కానీ గేదెల రాజుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల పోలీసులను కేసు త్వరగా సాల్వ్ చేయమని పైనుండి ప్రెషర్ పెడతారు. అసలు ఆ గేదెల రాజుని చంపింది ఎవరు, వాటిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నదే స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రిప్పింగ్ అండ్ సస్పెన్స్ స్క్రీన్ ప్లే. అసలు ఎవరు గేదెల రాజుని చంపింది అనే పాయింట్ మూవీ మొత్తం తిరుగుతుంది. ఎండింగ్ వరకు చాలా సస్పెన్స్ గా గ్రిప్పింగ్ గా నరేషన్ తో వెళ్తుంది స్క్రీన్ ప్లే. ఇంకా మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ నుంచి ప్రజెంట్ సీన్స్ కి స్విచ్ అయ్యే సీన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇంకా గేదెల రాజు క్యారెక్టర్ మూవీకి బ్యాక్ బోన్. తన క్యారెక్టర్ మీద ఉన్న ప్రతి సీన్ బాగా ఎలివేట్ అయింది. నెగిటివ్ షేడ్ లో ఆ క్యారెక్టర్ బాగా ఎక్స్పోజ్ అయింది. ఇంకా సినిమాటోగ్రఫీ, ఆ కాకినాడ పోర్ట్ విజువల్స్ గానీ, ఇంకా ఆయిల్ మాఫియా విజువల్స్, ఆ డైరీ ఫార్మ్ సెంటర్ కాలనీ డ్రోన్ షాట్స్ విజువల్స్ చాలా నీట్ గా క్యాప్చర్ చేశారు కెమెరామ్యాన్. ఇంకా ఎక్కడ బోర్ కొట్టకుండా అనవసరమైన సీన్స్ ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది ఎడిటింగ్ కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ఇంకా మూవీలో ఉన్న లవ్ స్టోరీస్, ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే విజువల్స్ ఇంకా కొంచెం బెటర్ గా క్వాలిటీగా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ మేరకు ఉన్నట్లు ఉన్నాయి. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అవి కూడా పెద్దగా ఏమీ లేవు, జస్ట్ యావరేజ్ గా ఉన్నాయి. ఆ స్టోరీకి యాక్షన్ కొరియోగ్రఫీలో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. ఇంకా మూవీలో పర్టికులర్ గా హీరో అనే వాళ్ళు ఎవరూ లేరు. గేదెల రాజు క్యారెక్టర్ స్టార్టింగ్ లో ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్ గా చూపించి తనని చంపడం అనేది చాలా సింపుల్ గా చేస్తారు. అదే కొంచెం లాజికల్ గా ఉండదు. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.